నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం శబ్దాలంకారాల్లో మూడవది లాటానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం. లాటానుప్రాస అలంకారం అంటే రెండు సమానమైన పదాలు అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో వెంటనే ప్రయోగించబడితే దానిని లాటానుప్రాస అలంకారం అంటారు. అంటే రెండు సమానమైన పదాలు, రెండు పదాలు కూడా ఒకేలా ఉంటాయి, అర్థభేదం లేకుండా, అంటే అర్థంలో తేడా ఉండదు, రెండు పదాలకి ఒకే అర్థం వస్తుంది. కానీ తాత్పర్య భేదంతో, తాత్పర్యంలో భేదం ఉంటుంది, అర్థం ఒకటే కానీ తాత్పర్యంలో తేడా ఉంటుందన్నమాట. అలా వెంటనే ప్రయోగించబడితే దానిని లాటానుప్రాస అలంకారం అంటారు. ఇప్పుడు దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఇందులో మొదటి జిహ్వకి అర్థం నాలుకనే, రెండవ జిహ్వకి కూడా అర్థం వచ్చేసి నాలుక, రెండింటి అర్థం కూడా ఒకటే, నాలుక అనే అర్థమే వస్తుంది. కానీ శ్రీనాథుడు అంటే విష్ణుమూర్తిని వర్ణించేటటువంటి నాలుకే నాలుకట, ఆయనని వర్ణించని నాలుక కాదు అనే అర్థంతో కవి చెప్పాడనమాట. ఇలా రెండు అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో వచ్చాయి, రెండు పక్కనే. కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారానికి ఉదాహరణ. 2 కమలాక్షుని అర్చించు కరములు. ఇందులో కూడా కమలాక్షుడు అంటే విష్ణుమూర్తిని అర్చించేటటువంటి చేతులు, అవి మాత్రమే చేతులు, లేనటువంటివి అలాంటివి చేతులే కావు అనే అర్థంతో తాత్పర్య భేదంతో ఉంది ఈ వాక్యం. 3 రామదాసు ప్రదర్శించిన భక్తి. ఇందులో కూడా రామదాసుడు చూపించేటటువంటి భక్తే శ్రేష్టమైన గొప్ప భక్తి అని అర్థం మాత్రం రెండింటికి భక్తి అనే, తాత్పర్యంలో తేడా ఉంది. ఇక్కడ భక్తి అనే వస్తుంది, ఇక్కడ అదే భక్తి, ఆయన ప్రదర్శించేటటువంటి భక్తే భక్తి అనే తాత్పర్యం ఉంది. 4 మానవత్వం కలిగిన మనిషి. కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళని చూడగానే మానవత్వమే లేదు, ఏం మనిషి అయ్యేవాడు అని అనుకుంటుంటాం కదా. అలా మానవత్వం కలిగినటువంటి మనిషి అని అర్థం, తాత్పర్యంలో తేడా ఉంది. రెండింటికి మనిషే కానీ తాత్పర్యంలో తేడా. అలాంటి మనిషి, లేకపోతే మానవత్వం లేనివాడు మనిషే కాదు అని అర్థం అన్నమాట. ఇందులో చేకానుప్రాసంలో రెండు పదాలు కూడా ఇలానే సేమ్ పక్కనే వస్తాయి, కానీ అర్థంలో తేడా ఉంటుంది. ఇక్కడ అర్థభేదం ఉండదు, తాత్పర్యంలో భేదం ఉంటుంది. ధన్యవాదాలు.